రైతు సంక్షేమానికి కూటమి సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. అన్నదాతకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. కృష్ణా జిల్లా తోటవల్లూరులో రైతు సేవ కేంద్రాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి నాదెండ్ల పరిశీలించారు. ప్రభుత్వం నిబంధనతో పనిచేస్తున్న మంత్రి నాదెండ్ల రైతులు తమ ధాన్యాన్ని రైతు సేవ కేంద్రాల ద్వారా విక్రయించాలని సూచించారు. దళారులను నమ్మి వారికి ధాన్యం అమ్మి మోసపోవద్దన్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 57,000 మంది రైతుల వద్ద 4,49,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రత్యేకంగా పామర్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు రాజా గారి ఆధ్వర్యంలో ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి మరి రైతు సమస్యలు పట్టించుకుని అద్భుతమైన ప్రక్రియ చేయగలిగారు. కృష్ణా జిల్లాలో 4,49,000 ధాన్యం మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే ఒక్క పామర్ నియోజకవర్గంలోనే 1,50,000 మెట్రిక్ టన్నులు 57,000 మంది రైతాంగం దగ్గర నుంచి జిల్లాలో మేము చేస్తే 15,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ ఒక్క నియోజకవర్గం చేయగలిగాం. దాదాపు 1,63,00,000 ధాన్యం కృష్ణా జిల్లాలో ఈ రోజుకి కొనుగోలు చేశాం. అందులో పామర్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతోటి విలువ కలిగే ధాన్యం కొనుగోలు చేశాం. ఈ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో రైతాంగానికి ఈ విధమైన సమాచారం అందించాలి. ప్రభుత్వానికే మీరు అమ్మితే కనీసం మద్దతు ధర ఖచ్చితంగా మీకు 1,792 రూపాయల చొప్పున 75 కిలోల బస్తాకి ప్రభుత్వం మీకు ఏర్పాటు చేస్తుంది. రైతు సహాయ కేంద్రాల్లో మీ తేమ శాతం నమోదు చేసుకుని డైరెక్ట్గా ఏ మిల్లుకి వెళ్లాలో ఆ వెసులుబాటు మీకే రైతుకే ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేసాం. గోతాల విషయంలో కానివ్వండి, లారీల విషయంలో కానివ్వండి, ట్రాక్టర్ల విషయంలో కానివ్వండి, చివరికి రైతు ఖాతాల్లో ఒకే రోజులో 24 గంటల లోపే డబ్బు జమ అవడం అనేది మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతంగా రైతాంగానికి దోహదపడుతోంది. ఈ కార్యక్రమాన్ని మేము ఎన్నడూ లేని విధంగా ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలోని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా